మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనకున్న సమయంలో కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మన వాక్య భాగము లేవియ కాండము నుండి, లేవియ కాండము నుండి 19వ అధ్యాయం. లేవియ కాండము 19వ అధ్యాయము నుండి మొదటి 3 వచనాలు చదువుతాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది, అంది చదువుడు అయిపోయింది. ఇంకా ముందు చదువుతున్నారేమో మీరు అంత కిందికి తల. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయం మీ సన్నిధిలో ప్రభువా మేము ఇంకనూ నిలిచి ఉండగా మీ మాటలు వినాలని మీ సన్నిధిలో మీ వైపు చూస్తూ ఉండగా ఈ వాక్య భాగాన్ని దేవా మాకు వినిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాం. ధ్యానించడానికి ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ ఆత్మ ఆధీనములో ఉంచుకొనండి. మీ మాటలు నా నోటికి అందించండి. నేడు మీరు మాతో మాట్లాడుటకు ఉద్దేశించిన మాటలన్నీ మాకు వినిపించండి, మాకు ఉపదేశించండి. ఇంతవరకు మీ ఆత్మ ఆధీనములో ఈ ఆరాధన కార్యక్రమం అంతయు జరిగిస్తూ ఉన్నందుకు స్తుతిస్తున్నాం. మరికొంత సమయం మీ కృపతో మమ్మను బలపరచండి. మీ మాటల వైపు మేము ధ్యానముంచుటకు సహాయము చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము లేవియ కాండము నుండి అనేక విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథం అంతా మనకు నేర్పించేది ఏంటి చెప్పండి? పరిశుద్ధత. అదొకటి మనసులో ఎప్పుడు ఉంచుకోండి. లేవియ కాండం అంతా పరిశుద్ధతను గూర్చి నేర్పిస్తూ ఉన్నది. అనేక విషయాలు ఆలోచన చేసి ధ్యానించవచ్చు ధ్యానములో, కానీ మనకు ఒక్క మాట సరిపోతుంది. పరిశుద్ధత అనే విషయాన్ని మనము ఈ గ్రంథము నుండి ఆలోచన చేస్తూ ఉన్నాం. 100 సార్లు అంటే రాశారు పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధతను గూర్చి ఈ గ్రంథములో. గతసారి నేను చెప్పాను, మీరు స్టడీ కొరకు అటువంటి నోట్ చేసుకుని ఉంటే మంచిది. ఏ విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి అనే అంశాలతో మనము ఆలోచన చేస్తున్నాం. మొదట బలులను గూర్చిన పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు. బలులు అర్పించిన ఆ బలుల పరిశుద్ధత ఉండాలి. రెండవది ఏం చూసాం మనం చెప్పండి? నేను మర్చిపోతాను, ఎందుకు నేను ఎక్కడ నోట్ చేసుకోలేదు.
మీరు నోట్ చేసుకొని ఉంటారు, జ్ఞాపకం ఉంటుంది కనుక మీరు చెప్పాలని కోరుతాను. నేను మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, సహాయపడడానికే కోరుకుంటాను. చెప్పండి. రెండవది, యాజకత్వములో కూడా పరిశుద్ధత ఉండాలి. యాజకత్వము, దేవుని సన్నిధిలో పనిచేసే యాజకులు పరిశుద్ధులుగా ఉండాలి. ఈరోజైతే మనమంతా యాజకులమే అనేది మనము గుర్తించాం కనుక అక్కడ ఉన్న విషయాలతో నేడు మనము కలిగి ఉండవలసిన విధానాలు దేవుని సన్నిధిలో దేవుడు కోరుకున్నట్లుగా మనం కూడా పరిశుద్ధులంగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉండాలి. బలులు, ఇప్పుడు బలులు లేవు. ప్రత్యక్షంగా ఒకేసారి ప్రభు మనందరి కొరకు బలియాగముగా అర్పించబడ్డాడు. ఇప్పుడు మనము అర్పణలు తీసుకొస్తాము, హృదయార్పణలు. కనుక ఇవి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి మన హృదయం. యాజకత్వము, దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవిస్తాం. మనము ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాం? మనము దేవుణ్ణి సేవిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతులు అర్పిస్తున్నాము, కానుకలు సమర్పిస్తున్నాము, బల్లలో పాలు పొందుతూ ఉన్నాము. అంతా మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఆ దినాల్లో ఒక్కడు యాజకుడు మాత్రమే ప్రజలందరూ ప్రత్యక్షపు గుడారపు బయట ఆవరణములో ఉండగా యాజకుడు మాత్రమే వారు తెచ్చిన అర్పణలను తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనమే తీసుకొస్తున్నాం, మనమే ముడుతూ ఉన్నాం, బల్లల్లో మనమే చేయి వేస్తున్నాం. రాజులైన యాజక సమూహములో మనలను చేర్చుకున్నాడు ప్రభు. మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మనము దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో ఈ యాజకత్వాన్ని ప్రభు సన్నిధిలో సేవించే ఈ ఆరాధనను జరిగించాలి. మూడవది ఏం చెప్పాడు చెప్పండి? మూడవది ఆహార పదార్థములలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం తినే విషయాలు, ఆహార పదార్థాలు. వారికి కొన్ని అపవిత్రమైనవి చెప్పాడు, కొన్ని పవిత్రమైనవి చెప్పాడు. ఆహార విషయాల్లో మనకైతే అన్నీ తినొచ్చు, కానీ అది పవిత్రంగా చేయబడడానికి, మనం తినే విషయాలు పవిత్రపరచడానికి ఏమని చెప్పాడు? ప్రార్థన ద్వారా అవి పవిత్రమవుతాయి అన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో ఉన్నది. ఈ భోజనం విషయంలో మనము వివాదాలు కలిగి ఉండకూడదు. ఇది తినొచ్చు, అది తినరాదు అనే వివాదం లేకుండా మనము దేవుడిచ్చిన ప్రతి వస్తువు తినదగినవి తింటూ ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా వాటిని పవిత్రపరుస్తాడు దేవుడు అనే విషయాన్ని మనము ఆలోచించాము. ఇప్పుడు నాలుగో విషయం ఏంటి? దేంట్లో అంతా పరిశుద్ధతనే. నాలుగో విషయం దేంతో? శరీర విషయములో కూడా పరిశుద్ధత. దేహమును దేవునికి సజీవయాగంగా మనము సమర్పించాలి. హృదయం మాత్రమే శుద్ధి కలిగి ఉంటే సరిపోదు. దేహము దేవుని ఆలయముగా మార్చుకున్నాడు కనుక దేహముతో కూడా మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఈ దేహాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేహానికి కలిగే అపవిత్రతలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక, జారత్వము కలిగించేవాడు తన దేహానికి హాని కలిగించుకుంటున్నాడు అన్నాడు. త్రాగుబోతులు ఉన్నారు. ఇవన్నీ లోపలికి సేవిస్తాం, కానీ మన శరీరము అపవిత్రమైపోతుంది. కనుక దేహమును గూర్చి కూడా మనము జాగ్రత్త పడాలి అనే విషయాన్ని చెప్పాడు. వీటన్నిటిలో దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు. అర్థమవుతుందా? కొందరికి నిద్రభారం ఉన్నట్లున్నది. చాలా ప్రొద్దున లేస్తారు. ఈ సమయం పండుకునే సమయం అట్టి వారికి నాకు తెలుసు. రోజు ప్రొద్దున లేసేవారికి ఈ సమయం ఏంటంటే కొంతసేపు, అరగంట సేపు పండుకోవాలి, గంట సేపు పండుకోవాలి కదా.
కానీ ఆదివారం ప్రభు కొరకు అప్పగించడం చాలా అవసరం మనకు. అలవాటు చేసుకోవాలి. చూడు, సభలలో ఇట్లా వండుకుంటే దైవ సేవకులు ఒక్కోసారి ఖచ్చితంగా అంటారు వెంటనే. నేనైతే ఏదో గ్రహిస్తాను పోని అనుకుంటాను, అప్పుడప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఏదో మాట్లాడతాను, కానీ దైవ సేవకులు కొందరు ఊరుకోరు. నిద్రపోయేటప్పుడు అట్లా భారంగా ఉన్నోళ్ళు వెనక కూర్చొని ఎవరికి అనిపించకుండా ఉంటే దేవుడు చూసుకుంటాడు. కానీ మెట్టుకు కొంతసేపు మెలకువగా ఉండాలి. అందుకే మధ్యలో పాటలు పాడిస్తాను, నిలబడిస్తాం, కొంత మనకు మెలకువగా. నేను కూడా చాలా నెమ్మదిగా నేను చెప్పే విషయంలో మీకు నిద్ర వస్తుంది ఏంటి మరి? నెమ్మదిగా చెప్తున్నాను కనుక నిద్ర వస్తుందా? నేను చాలా మీరు గ్రహించాలని క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటాను. భారాన్ని కలగక మాటలు గ్రహించండి, హృదయములో చేర్చుకొని వాక్యానుసారంగా మనం జీవించడానికి ప్రయాసపడుతూ ఉండాలి. అదే విశ్వాస జీవితంలో మనం అనుదినం చేసే సాధనం. సో ఒక రోజులో మనం మారిపోలేము, సాధ్యం కాదు. ప్రభు ఎరుగుతాడు. అందుకే దినదినం దేవుడు మనకు నేర్పిస్తుంటాడు, దినదినం దేవుడు సహాయం చేస్తాడు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తాడు. ఒకరోజు ఒక కృపనిచ్చాను అయిపోయిందిక, దెర్ ఈజ్ నో గ్రేస్ టు యూ అనడు. కృపచేత మనము రక్షింపబడ్డాము. దేవుడు అనుదినము తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. దేనికి? మనము ప్రభువులో చక్కగా జీవించడానికి, ప్రభువుకు అనుకూలంగా మన జీవితాలను కాపాడుకోవడానికి దేవుడు అనుదినము కృపనిస్తాడు. అందుకే మోషే భక్తుడు దేవుని సన్నిధిలో, ఈ ఉదయకాలములో నీ కృపచేత నన్ను తృప్తిపరచు దేవా, నేను దినమంతా నీ యందు ఉత్సాహంగా ఉంటాను అని ప్రార్థన చేశాడు 90వ కీర్తనలో. అలాగూ మనం దైవ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. మంచిది. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగములో ఒకే ఒక విషయం, పెద్ద ప్రసంగం ఏం లేదు, చిన్న విషయాలే ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ ప్రభు ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. సారికి ఇట్ ఈస్ హెచ్చరిక. అది ఒకసారి చెప్పి ఊరుకోలేదు. ఎన్నిసార్లు చెప్పాడు? 100 సార్లు ఉన్నది ఒకే గ్రంథములో. పరిశుద్ధ గ్రంథమంతా ఎన్నోసార్లు ఉన్నది పరిశుద్ధులుగా ఉండాలనేది. ఇక దేవుడు ఎంత సీరియస్ దాని విషయంలో, ఎంత ఖచ్చితంగా ఉన్నాడు పరిశుద్ధత విషయంలో అనేది మనం తెలుసుకోవాలి. ఒక మాట సారికి చెప్తూ ఉంటే ఆ మాట ఎంత ఖచ్చితమైనది, ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు చిరాకు పడతాం, అప్పుడే చెప్పినావు కదా మళ్ళీ ఏంటి నాకు చెప్పేదంట కదా. మనుషులను మనం అనొచ్చు, కానీ దేవునికి తెలియదా అప్పుడే చెప్పాను నేనని? మళ్ళీ ఎందుకు చెప్తాడు? రోజు సారికి ఎందుకు చెప్తాడంటే, నీవు విన్నావు కానీ పరిశుద్ధంగా ఉండడం చాలా ప్రయాసకరమైనది. అది నువ్వు విన్నావు, విడిచిపెడతావు. విన్నావు అప్పటి మందము, అప్పటికి ఆ సమయం వరకు నీవు పరిశుద్ధంగా ఉండాలని ప్రయాసపడతావు, కానీ మళ్ళీ మరో సమయానికి ఉండలేకపోతావు. అపవాది వెనువెంటనే ఉంటాడు. మనకెన్నో శత్రువులుగా మనకున్నాయి. లోకమున్నది, శరీరం ఉన్నది, అపవాది ఉన్నాడు. వీరంతా ప్రయాసపడేది ఏంటంటే, మనము పరిశుద్ధంగా జీవించకుండా ప్రభువుకు విరోధంగా జీవించాలి. ప్రభు దగ్గరికి మనం వెళ్ళడం అపవాదికి ఇష్టం ఉండదు. అపవాది కొరకు దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఉన్నది. అపవాదికిని దాని దూతలకును దేవుడు నిత్య నరక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. అపవాదేమో ఆశిస్తాడు, నాతో వీరంతా రావాలి అనుకుంటాడు, వీరంతా నాతో ఉండాలి అక్కడ. దేవుడేమో తనతో ఉండాలి అని దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, బలియాగమయ్యాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా లేచాడు, ఎన్నో శ్రమలు సహించాడు, అవమానములు భరించాడు, అపహాస్యములు, నిందలు భరించాడు. అదంతా మనము ధ్యానిస్తూ ఆరాధించిన వారం. మనము ఆ ప్రభు కొరకు మనము జీవించాలి. పరిశుద్ధత లేకుండా
ప్రభుతో మనం ఉండలేము. హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఆ రాజ్యములో నీతి నివసిస్తూ ఉన్నది. నీతిమంతులే ఆ రాజ్యములో ఉంటారు. కనుక అపవాది చేసే ప్రయత్నాలన్నీ ఏంటంటే మనము దేవుని రాజ్యములో దేవునితో కూడా ఉండకుండా మనలను ఆటంకపరుస్తుంటాడు. అందుకే ప్రతిదినం, ప్రతిసారి, ప్రతిరోజు ప్రభు మనలను హెచ్చరిస్తూనే ఉంటాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, జ్ఞాపకం చేసుకునండి, ఎప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉండవలెను అన్నాడు. ఈ మాట ఇశ్రాయేలుకు సంబంధించిన మాట మాత్రమే కాదు, ఇది నేడు విశ్వాసులందరికీ, మనందరికీ ప్రభు చెప్పిన మాట. పేతురు రాసిన పత్రికలో ఆ మాట మళ్ళీ రాశాడు. ఈ పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి, ఎక్కడెక్కడ పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయాన్నే లేవియ కాండము నుండి మనం నేర్చుకుంటున్నాం. 4 అంశాలు అయిపోయాయి. ఎక్కడెక్కడ ఏ విధంగా మనం పరిశుద్ధులంగా ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మరొక అంశాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. సమాజములో మనము పరిశుద్ధంగా ఉండాలి. సామాజిక జీవనం మనము పరిశుద్ధంగా గడపాలి. అది 5వ అంశము. బలుల విషయములో పరిశుద్ధత, యాజకత్వపు విషయములో పరిశుద్ధత, తినే విషయములో పరిశుద్ధత, దేహ విషయములో పరిశుద్ధత. ఇప్పుడు సమాజంలో మనం ఉంటున్నాం, అంతేనా కదా? కుటుంబ సామాజిక జీవితములో కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. కుటుంబ జీవితము, సామాజిక జీవితములో కూడా మనము పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ లోకములో ఉన్నంతకాలము ఈ సమాజములో ఉంటాం. మనము బ్రతుకు కాలమంతా ఈ సమాజములోనే జీవిస్తాము. లోకములో ఎక్కడ మనం ఉంటే ఆ సమాజములో, మన కుటుంబములో మనము జీవిస్తూ ఉంటాం. ఈ జీవనాన్ని మనం ఎలాగూ గడపాలి? ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తే సరిపోదు కదా. దేవుడు కొన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు. అటువంటి పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఏ దేశములో ఉన్నామో ఆ దేశములో పరిశుద్ధులంగా, పవిత్రులంగా ఆ సమాజములో మనం ఉండాలి. మనము దైవ సమాజం. మనకేం పేరున్నదండి? దేవుని సమాజం. మనం దేవుని సైనికులం అని చెప్పాడు. దేవుని సమాజం మనము. దైవ సమాజము ఎలాగుంటుందో ఈ లోకానికి మనము చూపించాలి. ఈ లోకానికి ఒక మాదిరిని కలిగి ఉండాలి. మాదిరి చూపించే వారముగా ఉండాలి. యేసు ప్రభు బోధలో కొండ మీద ప్రసంగం చేశాడు. 3 రోజులు చాలా అద్భుతమైన ప్రసంగం. అది అద్భుతమైన మాటలు. లోకమంతా ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన, నమ్మినా నమ్మకపోయినా చాలామంది భక్తిపరులు ఆ మాటలను అనుసరించి జీవించేవారు లోకములో చాలామంది కనిపిస్తారు మనకు. అటువంటి అద్భుతమైన అంశాలను దేవుడు ఆ బోధలో మాట్లాడాడు. దేవుడు తన ప్రజలకు, తనను వెంబడిస్తున్న వారిని ఏమన్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఇంకో మాట చెప్పాడు. ఏం మాట చెప్పండి? అది మిమ్మల్ని అడుగుతాను. నేను ఒక మాట చెప్పాను, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నాడు. మరొక మాట ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే మనమే లోకానికి వెలుగు, మనమే లోకానికి ఉప్పుగా ఉండాలి. అది దేవుడు అనుకుంటున్నాడు. అంటే మనలను దేవుడు ఎంత కోరుకుంటున్నాడంటే, లోకములో ఒక మాదిరిగా వెలుగుగా ఉండాలి. వెలుగు ఏం చేస్తుందండి? వెలుగు ఏం చేస్తుంది చెప్పండి?
అర్థమైందే చెప్పండి. ఏమి చిన్న మాటలు ఇవి, పెద్ద మాటలేం కాదు. లోతుగా రహస్యాలు ఏమి లేవు. లైట్ ఏం చేస్తుంది? ఇవన్నీ బంద్ చేయండి, మనకు కనిపించదే అది కదా. వెలుగును కోరుకుంటారు మనుషులు, చీకటిలో భయపడతారు. చీకటిలో ఉండని భయపడిపోతారు. చీకటి అంటే భయమా కాదా చెప్పండి? చిమ్మ చీకటి ఉన్నదనుకోండి, ఎవరు లేరు అక్కడ, ఎవరు కనిపించరు, ఉన్నా కనిపించరు, మనకు భయం వేస్తుంది. వెలుగు వేయగానే, వెలుగు రాగానే ఎంత సంతోషం అంటే ఒక సంతృప్తి, ఆనందం, మనం వర్ణించలేని ఆనందాన్ని మనము పొందుతాం. అలాగూ మీరు లోకానికి ఉన్నారన్నాడు అంటే మిమ్మును బట్టి ఈ లోకము సంతోషించాలి. లోకానికి వెలుగు చూపించేవారుగా, మార్గము చూపించేవారుగా, వెలుగు అనేక వాటికి సూచన, నీతికి సూచన వెలుగు, మంచికి సూచన వెలుగు. ఈ వెలుగు చూపించేవారుగా మీరు ఉండాలి అన్నాడు. అంటే మన క్రియలు ఎలాగుండాలి? అనేకులు మన క్రియలను ప్రశంసించేటట్లుగా, మన క్రియలను అనుసరించేటట్లుగా జీవించాలి అనేది దేవుడు ఆ రోజు కోరాడు, చెప్పాడు. అది మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పు ఏం చేస్తే చెప్పండి? రుచినిస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? రుచినిస్తుంది. ఇంకా చెడిపోకుండా కాపాడేది అది. చెడుగును ఏం చేస్తుంది? చాలా మంచి అది మాట. అది చాలా మటుకు మనము గ్రహించము. రుచి కొరకు ఉప్పు వాడతాం, కానీ ఇప్పుడు మీకు చాలా విషయాలు. పూర్వ దినాల్లో ఈ చెడిపోకుండా ధాన్యాలను కాపాడడానికి వారు ఏం చేసేవారంటే ఉప్పేసేవారు. ఉప్పేస్తే ఏ పురుగులు రావు ధాన్యంలోనికి. అంటే మనము లోకములో చెడు కలుగకుండా మనమే లోకానికి ఉప్పుగా ఉండాలి. ఎంత అద్భుతమైన మాట చెప్పండి. అది దేవుడు మన నుండి కోరుతున్నాడు. మనమే వారిలో కలిసిపోతే ఎలాగూ చెప్పండి? మనము చీకటిలో కలిసిపోయి ఇదే నా జీవితం అనుకుంటే, మనము ఉప్పు నిస్సారమైతే దేనికి పనికిరాదు అన్నాడు. అది కాళ్ళతో త్రొక్కబడుతుంది. ఉప్పు చెడును మంచిగా మారుస్తుంది. 2వ రాజుల గ్రంథములో యెరికో పట్టణములో ఆ నీళ్లు ఏంటి? విషపూరితమైన నీళ్ళు అవి. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే ఉప్పు తీసుకురా అన్నాడు. ఉప్పు తీసుకొచ్చి అక్కడ దాంట్లో కలిపేస్తే మధురంగా మారిపోయాయి. ఇలాంటి ఉప్పులో ఉన్న అద్భుతమైన గుణాలు, అద్భుతమైన సత్యాన్ని దేవుడు మనకు అన్వయించాడు. మీరు ఉప్పై ఉన్నారు, ఉప్పుగా జీవించాలి, వెలుగుగా జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఈ సమాజంలో మనం ఉంటాము, బ్రతుకు కాలమంతా ఇక్కడే ఉంటాం. మనం దేవుడు పిలుచుకునేదాకా ఏ సమాజంలో మనం ఉన్నామో ఆ సమాజంలోనే ఉంటాం. ఆ సమాజంలో ఉన్నదంతా చెడుగు మనం తెలుసు. ఇప్పుడు లోకములో ఉన్నదంతా ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏ మంచిది లేదు ఇక్కడ. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని 3 విషయాలను చెప్పి ముగించేశాడు. ఇక లోకములో మీరు ఎన్ని మంచి చెప్పినా అదంతా లోకములో ఉన్నదంతా శరీరాశనే, లోకములో ఉన్నదంతా నేత్రాశనే, లోకములో ఉన్నదంతా జీవపు డంబమే. ఏం మంచిది చెప్తారు చెప్పండి? దేవుడే చెప్పాడు లోకములో ఉన్నదంతా ఇదే అన్నప్పుడు లేదు ప్రభువా ఇది మంచిది ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని నిర్ధారణ చేశాడు ఎన్నడో. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. కనుక ఈ మంచి లేని లోకములో మంచిగా బ్రతకాలనేది దేవుని వాక్యం మనలను కోరుతుంది. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధుల వలె ఉండుడి అన్నాడు. పరిశుద్ధులై ఉండవలెను అన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను. సమాజములో పరిశుద్ధత, సమాజములో ఏముంటాయి? వీ హ్యావ్ రిలేషన్స్. సమాజములో మనకు సంబంధాలు ఉంటాయి, మనుషులు సంబంధాలు ఉంటాయి. అక్కలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, తల్లులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. 18వ అధ్యాయం నుండి చదవండి.
సామాజికంగా ఎవరెవరు ఉంటారో ఎవరెవరితో ఎలాగుండాలో, ఎలాంటి అపవిత్రత మనం కలిగి ఉండకూడదు అనే విషయాలు రాశాడు. నేను తేటగా వారిని చెప్పను. కానీ ఇలాంటి పవిత్రతను కాపాడుకోవాలి. దేవుడు వారిని ఐగుప్తులో నుండి నడిపించాడు, పాలు తేనెలు ప్రవహించే ఈ దేశానికి నడిపించాడు. ఆ దేశం ఏంటి? కనాను దేశము. ఆ కనాను దేశాన్ని అంతకుముందు ఉన్నవారు ఏం చేశారంటే, ఆ దేశము అపవిత్రత గలది అన్నాడు. 18వ అధ్యాయం చూడండి, 24వ వచనం. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు అంటే పైన కొన్ని చెప్పాడు అపవిత్రత కలిగేవి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దానిని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్నవారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు ఈ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. వీరికంటే ముందున్న వారిని ఎందుకు అక్కడి నుండి దేవుడు ఎల్లగొట్టేశాడు చెప్పండి? దేవుడు అన్యాయస్తుడా? కొన్నిసార్లు ఆలోచిస్తే ఏంట్రా దేవుడు తన ప్రజలను చేర్చడానికి అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి కాపురం చేస్తున్న కనానీయులను, ఎబూసీయులను, హివ్వీయులను, హిత్తీయులను, అమోరీయులను 7-8 జాతుల ప్రజలను అందరినీ వెళ్ళగొట్టి తన ప్రజలను చేర్చాడు. ఇది కేవలం హిస్టారికల్గా ఆలోచిస్తే ఎంత అన్యాయం చేశాడు దేవుడు అనిపిస్తుంది. దేవుడు అన్యాయస్తుడా చెప్పండి? ఇక్కడ రాశాడు, ఆ దేశమే వారిని వెళ్ళగ్రక్కి వేసింది. ఎందుకు? వారు అపవిత్రులైరి అన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, అపవిత్రులైపోయారు, దేశాన్ని అపవిత్రపరిచారు, చేయరాని కార్యాలు చేశారు, భయంకరమైన జీవితాన్ని జీవించారు. వారి సామాజిక జీవితం చాలా చెడిపోయింది. వరుసలు లేవు, సంబంధాలు లేవు, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించారు. దేవుడు వారిని అక్కడి నుండి ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ దేశము వారిని వెళ్ళగ్రక్కి వేసింది అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ నివసిస్తున్నారు, ఈ దేశములో, ఈ సమాజంలో మీరుంటారు ఇప్పుడు. కనుక మీరు అపవిత్రులు కాకుండా కాపాడుకోండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం నుండి, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశముల ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మను రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను అన్నాడు. 5వ వచనం చూడండి, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును అన్నాడు. మీరు విడిచి వచ్చినారు చూడండి ఐగుప్తులో నుండి, ఆ లోకాచారాలు మళ్ళీ మీరు ఇక్కడ ఆచరించద్దు. ఈ లోకములో ఉన్నాం కదా, దేవుడు మనలను విడుదల చేశాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ సంగతి మనం ఎరిగి ఉండాలండి. మనము ప్రత్యేకించబడిన వారం. చాలామంది క్రైస్తవులు ఈ విషయాన్ని ఎరగరు. దేవుడు మనలను తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు గనుక మన కార్యాలు, మన విధులు, ఆచారాలు, మన పనులన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఈ లోకములో ఉన్న వాటిని మళ్ళీ మనము చేయకూడదు అన్నాడు. ఐగుప్తులో ఉన్న వాటిని మీరు చేయొద్దు అన్నాడు. ఆచారాలను అనుసరించదు. ఈ కనాను దేశీయులు కొందరు ఉండిపోయారు, మిగిలిపోయారు. వారి బలహీనతలను బట్టి వారికి ముండ్లుగా ఉండిపోయారు. ఆ దేశములో అందరినీ వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టలేకపోయారు. కనుక వారున్నారు, వారి ఆచారాలు మీరు అనుసరించొద్దు అన్నాడు. మీరు నా కట్టడలను, నా విధులనే గైకొనాలన్నాడు. సామాజికంగా ఆ దేశ ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన విధులు ఉన్నాయి, వాటినే అనుసరించమన్నాడు. లేకపోతే మీరు దేశాన్ని అపవిత్రపరుస్తే మళ్ళీ మిమ్మల్ని వెళ్ళగ్రక్కుతుంది. ఇశ్రాయేలును గక్కేసింది. ఆ దేశం ఉంచుకోలేదు చాలా కాలం.
తెలుసా, ఎంతో చరిత్ర ఉన్నది ఇశ్రాయేలు. చాలా భయంకరంగా నష్టపోయారు. దేవుడు కనికరించి మళ్ళీ సమకూర్చాడు. అయినా యుద్ధాలే యుద్ధాలు వారికి. ఇప్పటికి యుద్ధాలు ఆగిపోయాయా? ఆగిపోలేదు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని మాటలు నిరర్థకము ఎన్నడూ కావు. మన జీవితాల్లో మనం ఆలోచించాలి. ఆచారాలను విడిచిపెట్టమన్నాడు. అవి ఐగుప్తు ఆచారాలే కానీ, కనాను దేశపు ఆచారాలే కానీ, అవి లోక ఆచారాలే కానీ, క్రైస్తవుల మధ్య ఉన్న ఆచారాలే కానీ, ఈ ఆచారాలన్నీ విడిచిపెట్టమన్నాడు. క్రైస్తవుల ఆచారాలు ఉన్నాయి మనకు కూడా కదా, ఇవి బాగున్నాయి అనుకుంటాం మనం. క్రైస్తవుల ఆచారాలు కూడా పనికిరావు, కనాను దేశపు ఆచారాలు కూడా పనికిరావు. క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నాయి, రాశాడు. గలతీ పత్రికలో, కొలస్సె పత్రికలో ఆచారాలు లేవు, పండుగలు లేవు, దినాలు లేవు, అమావాస్యలు లేవు, పున్నములు లేవు, మంచి దినాలు లేవు, చెడు దినాలు లేవు, ఇవన్నీ మోసపోవద్దు అన్నాడు. కానీ మనకెన్నో ఇంకా ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము. పస్కా పండుగను ఆచరిస్తాము, ప్రథమ ఫలముల పండుగను ఆచరిస్తారు, మంచి శుక్రవారం అని ఆచరిస్తారు, పండుగ ప్రభు లేచిన దినమని ఆచరిస్తారు, ప్రభు పుట్టిన దినమని ఆచరిస్తారు. ఇవన్నీ క్రైస్తవుల ఆచారాలు. రెండు ఆచారాలకు దూరంగా ఉన్నాడు, లోక ఆచారాలకు, కనాను దేశపు ఆచారాలకు. ఇవన్నీ అపవిత్రపరిచేవి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండుడి. కుటుంబ జీవితాన్ని దేవుడు చూపించాడు. మీ మాటలు ఎలాగుండాలి, అబద్ధం ఆడకూడదు, సత్యమే పలకాలన్నాడు. చూడండి 19వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. 19వ అధ్యాయంలో గురుడి వారిని చూస్తే, చెవిటి వారిని చూస్తే ఎలాగుండాలి, చెవిటి వారిని తిట్టకూడదు. 14వ గురుడి వారిని ఎదుట అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడవలెను. ఎన్ని మాటలు రాశాడు చూడండి. 10వ వచనం, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకు పరదేశులకు విడిచిపెట్టాలి, దొంగిలకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఎంత చక్కగా చెప్పాడండి. ఏదైనా విషయం చెప్పకుండా ఉన్నదా దేవుడు? ప్రతి చిన్న విషయాన్ని చెప్పాడు. ఇది సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు వీటన్నిటిని మనం ఆచరించాలి. ఈరోజు కూడా అంతే. ఇవన్నీ మళ్ళీ రిపీట్ అయ్యాయి. పౌలు చెప్పాడు, ఎఫెసీ పత్రిక చదవండి 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రికలో చదవండి. నీవు సత్యమే పలకవలెను అన్నాడు, నీ పొరుగు వానితో నీ సత్యమే పలకవలెను, నీ నోట దుర్భాష ఏది రాకుండా కాపాడుకొనవలెను, అబద్ధం ఆడకూడదు అన్నాడు. ఇవన్నీ వారికే కాదు, మనకు కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘానికి, విశ్వాసులకు, దేవుని సమాజానికి చెప్పిన విధులున్నాయి, ఆజ్ఞలున్నాయి. వాటన్నిటిని అనుసరించాలి. ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 2వ వచనములో 19వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూస్తే ఒక మాట, తర్వాత ఇదే అధ్యాయములో 32వ వచనములో ఒక మాట ఉన్నది చూడండి. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలెను అన్నాడు. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి రాశాడు ఇందులో చాలాసార్లు. భయం లేకుండా ప్రవర్తించదు, సమాజంలో ఎవరితో ఎలాగైనా ప్రవర్తించదు, భయముతో ప్రవర్తించాలి అన్నాడు. నాకు బలం ఉన్నది కదా, బలగం ఉన్నది కదా, నేను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే నష్టపోక ఉండవు. మనం నష్టపోతాం. ఏం జరుగుతుందో నష్టపోతాం. దేవుడు చెప్పిన మాటలు అనుసరిస్తే ఆనందిస్తాం. ముసలివాని ముఖాన్ని చూచి ఘనపరచమన్నాడు. ఎంత అంటే ఒక చిన్నవాని నుండి వృద్ధుని వరకు ఎలాగూ మనము సన్మానించాలి, ఎలాగూ గౌరవించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అందులో కూడా దేవుడు పవిత్రతను కోరుకుంటున్నాడు. తల్లిదండ్రుల విషయంలో చెప్పాడు చూడండి, వారికి భయపడవలెను అన్నాడు. తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, ప్రతివాడు అన్నాడు, మీలో ప్రతివాడు. అంటే చిన్నవారు మాత్రమే కాదు, తల్లిదండ్రులకు భయపడాలని చెప్పేది ఎప్పుడు వాళ్ళకి చెప్తాం మనం? చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం. కొంత యవనస్తులైతే వారికి చెప్తాం, కానీ మన సంగతి ఏంటి?
నేను భయపడకపోయినా పర్వాలేదు అనుకుంటావా? మీలో ప్రతివాడు అన్నాడు. దేవుడు పర్టికులర్ పదాలు కూడా వ్రాయడానికి చాలా చక్కగా రాశాడు. లేకపోతే మనం ఎన్నెన్ని మన జ్ఞానంతో అర్థాలు తీసుకునే వారము. మీలో ప్రతివాడు అన్నాడు. ప్రతివానికి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు లేకుండా జన్మించలేం మనం. తల్లిదండ్రులకు భయపడాలి అన్నాడు. ఎంతమంది భయపడతారు చెప్పండి? ఇంత పిల్లవాడు కూడా డర్తానే మేరా డాడీకు అంటాడు. నా అమ్మ కూడా నేను భయపడను అంటారు. ఎలాగూ మారిపోతుంది సమాజం. మన పిల్లలు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం, మన మనస్తత్వం ఎలాగున్నది? మనం వెనుకటి దినాలు జ్ఞాపకం చేసుకునేవి బాగుండని అనుకుంటాం, కానీ ఈరోజు బాగుండడానికి మనకేం అడ్డం ఉన్నది? మనలోనే మార్పు రావాలి. కొన్నిసార్లు చాలామంది చాలా మాటలు ఎన్నుకున్న ఎంత బాగున్నది, అప్పటి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ఎంత తల్లిదండ్రులు ఎంత మంచి వారు. మరి ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు నేనుండే ప్రారంభించు ఆ మంచితనం అంతా. ఎవరు తీసేశారా మంచితనాన్ని? సమాజము మారిపోతుంది కదా, బయట లోకం మారిపోతుంది కదా అని మనం మారకూడదు. మనకున్న ఆజ్ఞలు అవే, ఉన్న కట్టడలు అవే, ఉన్న మాటలు అవే. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మనకిచ్చిన ఆజ్ఞలన్నీ మారనివే. లోకము తల్లిదండ్రులకు భయపడకపోవచ్చు, కానీ మనం తల్లిదండ్రులకు భయపడేది నేర్చుకోవాలి. చాలా కఠినమైన శిక్షలు విధించాడు దేవుడు. 2 మాటలు చూపిస్తాను చూడండి. తల్లిదండ్రులను దూషించేవారు ఉన్నారు కదా, తల్లిదండ్రులను దూషిస్తారు. నిర్గమకాండము 21వ అధ్యాయములో 15వ వచనములో ఒక మాట ఉన్నది. దానికి ముందు 20వ అధ్యాయము లేవియ కాండములో 20వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను అన్నాడు. ఎంత కఠినమైన మాట చూడండి. మర్చిపోతాడా దేవుడు? ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులను దూషిస్తే ఒకవేళ నీకు మరణశిక్ష రాదనుకోనండి. ఇప్పుడు ఎవడు మరణశిక్ష విధిస్తాడు మనకు? చెప్పండి. నా ఇష్టం అంటాం. తల్లిదండ్రులను దూషించేవారు ఎంతమంది ఉన్నారు? ఏం చేసినావు నాకు అంటారు. నాకేం సంపాదించిపోయిండు? ఇవి దూషణ మాటలు. దేవుని దృష్టిలో ఎలాగూ లెక్కించబడుతున్నాయి అంటే చూడండి, మరణశిక్షకు తగిన మాటలవి. మరణశిక్షకు తగిన మాటలు. దూషించువానికి మరణశిక్ష విధించాడు. 21వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయములో 15వ వచనం చూడండి. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అన్నాడు. తల్లినైనా తండ్రినైనా కొట్టేవాడు నిశ్చయముగా మరణశిక్ష నొందుతాడన్నాడు. ఎంత కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి చూడండి వారికి. అంటే తల్లిదండ్రుల విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు వెంటనే మన మీదికి శిక్ష రాకపోవచ్చు, కానీ దేవుని లెక్కలో ఒక దోషిగా ఎంచబడతావు నువ్వు. ఎంతమంది లేరు తల్లిదండ్రులను కొట్టేవారు? నేను చూశాను నా కన్నులారా చాలామందిని. కానీ తల్లిదండ్రుల ప్రేమ చాలా అద్భుతమైనది. వారి ప్రేమ కూడా చూశాను. ఒక తల్లిని తన కుమారుడు చాలా కొట్టేవాడండి. రాళ్ళతో కొట్టేవాడు. పాపం ఎన్నోసార్లు ఛాతీలు అక్కడక్కడ దెబ్బలు చూపించుకుంటే పచ్చి త్రాగుబోతు కొడుకు. కానీ ఆమె ఎంత ప్రేమ వాడిని పట్టుకొని ఉన్నది. వాడు చనిపోయాడు ముందే. ఇక త్రాగుబోతుంటాడా? ఆమె కంటే ముందే చనిపోయాడు. చచ్చిపోయేదాకా కొడుకును పట్టుకొని ఆమె జీవనాన్ని గడిపింది. ఇలాంటి భయంకరమైన సమాజం ఇది. లోకములో రకరకాలుగా, అందుకే చెడిపోయిన లోకం ఇది. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండాలి. లోకానికి మీరు వెలుగుగా ఉండాలి. లోకానికి మీరు ఉప్పుగా ఉండాలి.
మీరు మాదిరిగా ఉండాలి. సమాజంలో ఎవరితో ఎలాగూ సంబంధాలు కలిగి ఉన్నారో సంబంధాలను గౌరవించాలి, పవిత్రతను కాపాడుకోవాలి. తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు. అనేక విషయాలు చెప్పాడండి, చాలా వివరంగా చెప్పాడు. ఏ విషయంలోనూ మీరు అపవిత్రులు కాకుండా పవిత్రులుగా ఉండుడి, లేకపోతే దేశాన్ని, ఆ ప్రజలను కక్కివేసినట్లుగా మిమ్మల్ని కూడా ఒకరోజు కక్కేస్తుంది. లోకము నుండి వెళ్ళిపోతారు. ఇలాంటి భయంకరమైన విషయాలను దేవుడు రాయించాడు ఇందులో. మన మట్టుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు క్రొత్త నిబంధనలో లేవా? అక్కడ కూడా రాశాడు, తల్లిదండ్రుల విషయంలో నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సామెతల గ్రంథములో రాశాడు, తల్లిదండ్రులను దూషించేవాడికి కారు చీకటిలో దీపం మారిపోతుంది అన్నాడు. మనం కష్టాలు అనుభవించేది, బాధలు అనుభవించేది జ్ఞాపకం చేసుకోనండి. మన క్రియలు మనం ఎలాగు చేశామో, దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రవర్తించామో, వాటన్నిటినీ అనుభవిస్తున్నప్పుడు అప్పుడైనా మార్పు చెందాలి. దేవుడు సమయం ఇస్తాడు. మనము జీవించినంత కాలము దేవుడు మనకు సమయం ఇస్తూనే ఉంటాడు. అందుకే ఇది కృపాకాలం అన్నాడు. మన కొరకు తండ్రి అయిన దేవుని దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఇకనైనా మారుతాడు, ప్రభువా నీ ఉగ్రత పంపకు, నేను వాని కొరకు రక్తమును చిందించాను, నేను కన్నాను, వేదన పడ్డాను, ప్రయాసపడ్డాను, వాడొక్కడు నశించిపోయినా నాకు వేదన, తల్లి తన బిడ్డను ప్రేమించినంత కంటే ఎక్కువగా ప్రేమించును అన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా జాలిపడేవాడు. అందుకే దేవుడు సమయం ఇస్తూ ఉంటాడు. సమయం ఉన్నప్పుడే, మనకు తెలిసినప్పుడే దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కొన్ని కష్టాలు అనుభవాల ద్వారా బయలుపరుస్తాడు, హెచ్చరికల ద్వారా బయలుపరుస్తాడు, గద్దించి బయలుపరుస్తాడు, శిక్షించి బయలుపరుస్తాడు. కానీ బయలుపరచక తప్పదు, బయలుపరుస్తాడు. నీకు పూర్తిగా చూపించిన తర్వాతనే తీసుకుంటాడు. అక్కడ చెప్పలేవు, దేవా నాకు తెలియదు, నేను ఇలాగ జీవిస్తే ఎవరైనా నాకు చెప్తే నేను బాగుపడేవాడిని. నరకములో నుండి ఒకడు అన్నాడు కదా, ధనవంతుడు అక్కడ ఉండి మొరపెట్టిన ఆ మొరను దేవుడు వినడు. దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు మనం ఏమాత్రము నేరము మోపకుండా అన్ని దేవుడు మనకు బయలుపరుస్తుండగా మనము మార్పు లేని జీవితం ఉంటే మనమే నష్టపోతాము. సామాజిక జీవితాన్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎవరితో ఎలాంటి సంబంధం, అన్యులతో ఎలాగూ సంబంధాలు, చాలా వివరాలు ఉన్నాయండి చెప్పడానికి, చాలా వివరాలు ఉన్నాయి. సమయం మనకు లేదు. అప్పుడప్పుడు అంశాలను బట్టి నేను చెబుతూ ఉంటాను. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ఉన్నాయి. ప్రజలతో మనం ఎలాగూ, ఇతర అన్యజనాంగంతో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, మనలో మనం ఎలాగూ సంబంధం కలిగి ఉండాలి. ఇది సామాజిక జీవనములో ఉన్న విధానం. పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని పిల్లలంగా ఉండాలనేది నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి విషయంలో మాకు పవిత్రతను నేర్పుతున్నావు, పరిశుద్ధతను కోరుతున్నావు ప్రభువా. వింటున్నాం, నేర్చుకుంటున్నాం. విన్న మాటలు, విత్తబడిన మాటలు అపవాది ఎత్తుకొని పోకుండా మీ కృపతో మమ్మను భద్రపరచండి. మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించున్నట్లుగా దీవించమని, మా జీవితాల్లో ఒక అద్భుతమైన నూతనమైన మార్పు మాలో రావాలి ప్రభువా. ఎన్నో విషయాల్లో మేము తప్పిపోతున్నాం, కృపచూపుమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయము చేయండి. సమయం ఉండగానే మేము మా జీవితాలను సరిచేసుకోవడానికి కృప చూపండి. అందరినీ దీవించండి ప్రభువా. వెళ్ళే ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసి వచ్చారు, తిరిగి క్షేమంగా నడిపించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని కనికరించి మీ దయగల హస్తాలు చాపి స్వస్థపరచండి ప్రభువా. ఈ సమయంలో ఎవరైనా బలహీనతలతో ఉంటే
కృప చూపి కనికరించి స్వస్థత ఆరోగ్యము నిమ్మని ప్రార్థిస్తున్నాం. సాయంకాలం ప్రభువా యవనస్తుల కూడికను దీవించి అందరినీ నడిపించి మహిమ పొందుమని, మరొకసారి మీ చిత్తమైతే తిరిగి మేము ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. లోకములో నిన్ను ఉప్పుగా ఉంచాడు, కొండ మీది పట్టణముగా నిన్ను ఉంచాడు. లోకములో నిన్ను ఉప్పుగా ఉంచాడు, కొండ మీది పట్టణముగా నిన్ను నిలిపాడు. సిలువనెత్తుకొని సాగమన్నాడు, సిలువనెత్తుకొని సాగమన్నాడు. తన అడుగు జాడలలో నిన్ను నడవమన్నాడు, తన అడుగు జాడలలో నన్ను నడవమన్నాడు. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. నీ రాజు యేసు మాట్లాడుతున్నాడు, నీ రాజు యేసు మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. వందనాలందరూ.